బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చడం కాదు, ముందు మీ బుద్ధి మార్చుకో కేటీఆర్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన డాక్టర్ రాపోలు రాములు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ఉన్న పదాన్ని టీఆర్ఎస్ గా మారుస్తామంటూ కేటీఆర్ ఒక ప్రకటనలో వెల్లడించారని, పదాలు మారడం వల్ల పార్టీకి మంచి పేరు రాదని, మీ బుద్ధి మార్చుకుంటే పార్టీ బలోపేతం అవుతూ మళ్లీ పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పదాన్ని దేశంలోనే పార్టీని నెలకొల్పాలని అత్యాశ భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చింది మీరేనని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కోల్పోయి నేడు మరలా వృద్ధిలోకి రావడానికి పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మీకు నచ్చినట్లు చేసుకుంటూ పార్టీ పేర్లు మార్చుకుంటూ పోవడమేనా ప్రజాసేవ అంటే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు వార్తాపత్రికలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తాం చెప్పి అది అచ్చు రాలేదట. అది దాంతో ఇవాళ నష్టం జరిగింది కాబట్టి మళ్ళా టీఆర్ఎస్గా మారుస్తామని చెప్పి చేయటం అనేది వారి అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే పేర్లు మార్చడం ద్వారా అధికారాలు వస్తాయని అంటే వాళ్ళ భ్రమ మాత్రమే. మీ మనసు మారాలి, మీ భూస్వామ్య విధానం మారాలి, మీ దొరతనం మారాలి, మీ నవాబుగిరి మారాలి. ప్రజల్ని కలవకపోతుంది. అదేవిధంగా సామాన్య కార్యకర్తలను పట్టించుకోకపోతుంది, ఓటర్లను పట్టించుకోకపోతుంది, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోతుంది, ఎమ్మెల్యేలను కలవకపోతుంది, ఎంపీలను కలవకపోతుంది, కనీసం మినిస్టర్లో కూడా మీరు కలిసే పరిస్థితి లేదు. మీరు ఆయన ఒక నవాబు ఇన్ని రోజులు తిరిగినా కనీసం అపాయింట్మెంట్ లేని దుర్భాగ్య స్థితి మీకు మీ పార్టీకి ఉన్నది. అదేవిధంగా ఇలా భారతదేశంలో గొప్ప గాయకుడు, విప్లవకారుడు గద్దర్ గారిని మరి 4 గంటలు ఎండలో కూర్చుని పెట్టిన చరిత్ర మీకు ఇలా ఉన్నది. కాబట్టి మీరు మీ మనసు మారకుండా, మీ విధానాలు మారకుండా పేరు మార్చడం ద్వారా మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు ఘోరంగా విఫలమైంది. కార్యకర్తలు కలవటంలో, కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో మీరు విఫలమైంది. ఓటర్లో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. బంగారు తెలంగాణ చేస్తామని అన్నారు, మీ ఇల్లు బంగారం చేసుకున్నారు. ఏమి లేని నీకు అమెరికాలో ఉద్యోగం చేసి మరి సంపాదించుకొని తినేటువంటి నీకు ఇలా వేల కోట్ల రూపాయల ఫామ్ హౌజులు, భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, సంపద ఎక్కడికి వెళ్ళి వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం. నీకు ఒక ఫామ్ హౌస్, మీ నాయనకు ఒక ఫామ్ హౌస్, మీ చెల్లెకు శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్, మీ బావకు ఒక ఫామ్ హౌస్, ఇదేగాక 100 ఎకరాల భూములు మీకు ఎట్లా వచ్చినాయి. ఇవి మారాలి. మీరు నమ్మాలంటే నేను ఒకటే తెలియజేస్తున్నా, మీకు నమ్మాలి ప్రజలంటే మీ ఫామ్ హౌజులన్నీ కూడా పేద ప్రజలకు వంచండి. పేద ప్రజలకు వంచండి. మీరు మొదటి ఎట్లుండో ఆ విధంగా ఉండి మళ్ళీ మీరు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు ఉంటుంది తప్ప ఇంకా మోసం చేస్తాం, మీ పేర్లు మార్చుకుంటాం, లేకపోతే ఉంగరాలు మార్చుకుంటాం, లేకపోతే పేర్లు మార్చుకొని మళ్ళీ ఏదో వస్తే అదృష్టం వరిస్తుంది అనేది మీ అవివేకానికి నిదర్శనం. మీరు ఎంతసేపు ప్రజలను మమేకం కావాలి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సఫలం కావాలి. అంతేగాని మీకు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తుంది. దళితుడే సీఎం చేస్తాను మీ అయ్యా, సరే దళితుడిని సీఎం చేస్తే దనుక్కుంటాను. ఈ 2 జరిగినాయా? 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇచ్చినావా? ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చినావా? అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు 2 సంవత్సరాల కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాయి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 మరి పరీక్షలు పెట్టి అన్ని పేపర్లను, క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా మీరు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటుంది. అంటే నిరుద్యోగుల యొక్క, విద్యావంతుల యొక్క జీవితాలతో ఆటలు ఆడుకున్నారు. వాళ్ళు ఉద్యోగానికి పనికి రాకుండా ఏజ్ బాగాయేటట్టు మీరు చేసారు. ఇట్లా మీరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నాం. అదే కాకుండా భార్య భర్తలు మాట్లాడుకునే టెలిఫోన్లను కూడా మీరు ట్యాపింగ్ చేసినట్టు ఎంత దుర్మార్గులో
మరి ప్రజలకు అర్థమయ్యే ఈరోజు మరి చీపెట్టి పక్కన పెట్టి. కాబట్టి మీరు ఇక సెంటిమెంట్తో ఏదో మీ చెల్లెలు మీరు మీ ఆస్తుల గొడవ, లేకపోతే మీ పదవుల గొడవ, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ మీ పార్టీలో దక్కటం లేదనే గొడవ, మీ కుటుంబ గొడవ తప్ప కార్యకర్తలకు ఏమైనా సంబంధం ఉందా? ఏ కార్యకర్తకు ఏమైనా సంబంధం ఉందా? పార్టీ కోసం కష్టపడ్డ తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా సంబంధం ఉందా? పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి సంబంధం ఉందా? త్యాగాలు మాయ అయిపోయినాయి, భోగాలు మీద అయిపోయినాయి. కాబట్టి ఇలా ప్రజలందరూ ఆలోచించి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, వివేకవంతులు, అన్ని రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వారు, నిజాం నవాబులు అసలు తట్టుకొట్టినటువంటి వాళ్ళు, ఇలా పేద ప్రజలకు అండగా ఇచ్చినటువంటి వాళ్ళు, మాట ఇస్తే తప్పనటువంటి వాళ్ళు, సహాయం చేస్తే వాళ్ళు గుండెకు అందుకునేటువంటి తత్వం తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇలా మీరేమో భోగాలు అనుభవించారు, దొంగలు అందరూ ఒక్కచోట చేర్చుకొని మీరు అందరూ కూడా నీ ఇంట్లో నీ కొడుకుకో పదవి, నీకో పదవి, కొడుకో పదవి, అల్లుడికో పదవి, బిడ్డకో పదవి, అదేవిధంగా నీ మందు పోసే నీ సడ్డపుడి కొడుకో పదవి. బిడ్డ ఎంపీగా ఓడిపోయిన క్షణాల్లోనే మళ్ళీ ఆమె ఎమ్మెల్సీగా చేసినటువంటి చరిత్ర మీకు ఉన్నది. పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి మొదటి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇలా పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో చనిపోయినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారిని వాళ్ళ అమ్మ కనీసం పలకరించిందా మీరు? ఆమెకు ఎంత పోరాటం చేసిన ఒక ఎమ్మెల్సీయో లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందా మీరు? త్యాగాలు చేసిన కుటుంబాలకు ఏమి ఇచ్చింది మీరు అంతా? ఏదో మేము పేరు మార్చుకొని మళ్ళీ వస్తాం, పాదయాత్రలు చేస్తాం. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, నువ్వు తల కిందలు పెట్టి పాదాలు పైకి పెట్టి తపస్సు చేసినా నీ అధికారం అనేది కల్లా ఏదో సెంటిమెంట్ల మీద కొన్ని రోజులు మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద మాట్లాడుకొని బీఆర్ఎస్ తెలంగాణ మా తెలంగాణ మీ కుటుంబాలలో ఒక్కడనే ప్రాణత్యాగం చేసిందా? పోలీస్కి ఇస్తే పిస్తోల్తోని ఆత్మహత్య చేసుకున్నాం, బలిదానం అయిపోయాడు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి పెట్రోల్ పోసుకొని ఆయన చనిపోయాడు. అదేవిధంగా యాదిరెడ్డి ఢిల్లీ గెస్ట్ హౌస్లో ఆయన చనిపోయాడు. ఇట్లా అనేక మంది త్యాగాలు చేయటం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. అందులో సోనియా గాంధీ గారు పెద్ద మనసుతోటి అనేక ఉద్యమాలు జరిగినాయి. 1969లో చెన్నారెడ్డి నాయకత్వంలో కూడా ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు దెబ్బకు దెబ్బ, పండుకు పండు, కన్నుకు కన్ను అనేటువంటి మరి ఆంధ్ర గోబ్యాక్ అనే నినాదంతో అనేక త్యాగాలు చేస్తే పోలీస్ ఫైరింగ్లో సుమారు 369 మంది ఆనాడు బలిదానాలు తీసుకుంటే, మరి మొన్న మీ మలిదేశ ఉద్యమంలో 1200 మంది వీర ఆత్మ బలిదానం తీసుకుంటే అప్పుడు కానీ మరి తెలంగాణ రాలేదు. అదంతా కూడా మహాతల్లి సోనియా గాంధీ గారి యొక్క దయ వల్ల, ఆమె ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మరి సాక్షాత్గా నమస్కారం చేస్తే నిజం కాదా? ఇవన్నీ మర్చిపోయిగా అంటకెళ్ళి బయటకు రాగానే ఆమె దేవత అన్నారు. అంతకుముందుకు దేవత అన్నారు, తెలంగాణ ఇచ్చిన దేవత అన్నారు. ఆయన అసెంబ్లీలో ప్రకటించిండు. సోనియా గాంధీ మరి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పి ఆ రోజు ప్రకటించిండు. ఈయన బయటికి రాగానే తెలంగాణకు దయ్యం అని చెప్పి మీరు ప్రకటించడం. ఈ విధంగా మీ భోగం నాటకాలు, మీ నాటకాలతోటి ప్రజలు మోసం చేయలేరు. ఖచ్చితంగా ప్రజలు మీ మనసులు మార్చుకోండి, మీ హృదయాలు మార్చుకోండి, మీ విధానాలు మార్చుకోండి. మీ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబెట్టడంలో మీరు మీ విధానాలు మార్చుకోండి. ఏ మాట చెప్తారో ఆ మాట మీద ఉండండి. వీళ్ళు 1000 కోట్లు అప్పు చేసి అనేక మరి ప్రాజెక్టులు కట్టిన ప్రపంచంలో నంబర్ 1 మరి కేసీఆర్ ఇంజనీర్ అయ్యిండు, ఇంజనీర్ అవతారం ఎత్తిండు, పెద్ద ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం అని చెప్పి మీరు దాన్ని కుప్పగూలు పెట్టడానికి మీరు కారకులు కాదా? ఎవరి సలహాలు తీసుకోకపోతుంది, ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోకపోతుంది, మీ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుంది. మీ జీవితం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది జీవితాలను నాశనం చేసినావు కేటీఆర్. నువ్వు అనేక మందిని ఇలా మీరు ఇబ్బంది పెట్టి మీరు స్వప్రయోజనాలకు వాళ్ళ జీవితాలతో ముడిపెట్టి ఆడుకున్నారు. ఇలా వాళ్ళందరూ ఉసురు కలిగే మీ పార్టీ ఇలా మరి ఎంత పోయింది ఇలా. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో వస్తుంది అనేది భ్రమ. మీరందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడతా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజున 60,000 మందికి ఇచ్చారు. మరి జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే ప్రకటించబోతా ఉన్నారు.
పెన్షన్ కూడా ఏదైతే మరి సాధ్యం కాక కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనక ముందు అవుతుందేమో, కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మీ నాటకాలన్నీ కూడా పనిచేయవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మీ మనసులు మార్చుకోవాలి, మీ యొక్క విధానాలు మార్చుకొని మరి ఉంటే ప్రజలు అంతో ఇంతో కనికరిస్తారు. మీకు ఎంపీ సీట్లలోనే ఎమ్మెల్యే సీట్లలో 39 గెలిపిస్తే ఎంపీ సీట్లలో గుండు సున్నా ఇచ్చింది. మొన్న మరి మున్సిపల్ ఎన్నికలలో మీకు గుండు సున్నా ఏదో కొంచెం ఇస్తుంది. ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుంది. రేపు వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మండల ఎలక్షన్, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఏదో దానికి సింపతి పొందాలని చెప్పి నేను పాదయాత్ర చేస్తా, ఇంకేం చేస్తా, ఇవి ఏం చేసినా మీ పని అంతే. రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఒకసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది, అవకాశం వస్తుంది. మీరు ఎన్ని వేషాలు వేసినా నడవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు హృదయాలు మార్చుకోవాలని చెప్పి మీకు ఎదుగు పలుకు తెలియజేస్తుంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.